ఓకే సార్. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం పెద్దపల్లి పట్టణంలో ఈరోజు ప్రచార కార్యక్రమం చివరి దినం సందర్భంగా మరి పెద్దపల్లి పట్టణం పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి బైక్ ర్యాలీ తీయటం జరిగింది. ఇక్కడ పాల్గొన్న యువకులు పెద్దలందరూ కూడా మరి స్వచ్ఛందంగా కుప్పల ఈశ్వర్ గారు గెలవాలని, బీఆర్ఎస్ పార్టీ గెలవాలని, కారు గుర్తు గెలవాలని వారు నినాదాలు చేస్తూ పెద్దపల్లి పట్టణంలోని వాడవాడయందు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నందు ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముడు అందరూ కూడా వాళ్ళ ముక్త కంఠంతో మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నవంబర్ 30 ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. వారు మరి ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా మరి ముక్త కంఠంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇవాళ అదే మనకి 5 నెలల కాలంలో ఈ వచ్చిన మార్పులు మనం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ సందర్భంగా మేము ఒక్కటే ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం, మళ్ళీ మోసపోవద్దు. మరి నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి వాళ్ళందరూ కూడా మరి తప్పుడు మాటలు చెప్పి ప్రజల నుంచి ఓట్లు దండుకోవడం జరిగింది. మా ప్రజలందరికీ, మా అక్క చెల్లెల అన్నదమ్ములందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మళ్ళీ మోసపోవద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయమాటలు నమ్మద్దు. ఈసారి నిజంగా నిజాయితీగా మీ కొరకు కొట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీని మరి ఆదరించమని, కారు గుర్తుకు ఓటేయమని చెప్పి మా ప్రజలందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.